ప్రభుత్వ విద్యను పటిష్టవంతం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన పనిచేస్తుందంటూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్, షూలు అందించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు. జూనియర్ కళాశాల అంటే ప్రభుత్వంలో ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, గురుకులాలను కానీ, పీజీ స్కూల్స్, పీజీ కాలేజీలు కానీ అన్నిటిని కూడా పటిష్టం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఈరోజు విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాష్రూమ్స్ రిపేర్ కానీ, డోర్స్, విండోస్, ఫ్లోరింగ్ కానీ, వాటర్ సప్లై కానీ మహిళలను విద్యా కమిటీ చైర్మన్లుగా చేసి ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే మిన్నగా ఏర్పాటు చేయాలని, వసతులు ఉండాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 11, 12వ తరగతి వరకు మీకు బ్రేక్ఫాస్ట్ విధానాన్ని తీసుకొచ్చి, మధ్యాహ్నం కూడా లంచ్ తీసుకొచ్చి, అదేవిధంగా సంక్షేమ పథకాలు 70,000 ఉద్యోగాలు కూడా చదువుకున్న పిల్లలకు, నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అదే రకంగా ఈరోజు విద్యకు కూడా ఇవాళ మనము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రెస్సులు, జూనియర్ కాలేజీకు డ్రెస్ ఇచ్చి, కోడ్ ఇచ్చి, అదేవిధంగా టై ఇచ్చి, షూ ఇచ్చి, నోట్బుక్స్, అదేవిధంగా బుక్స్తో పాటు మీకు పేద పిల్లలకు అదేవిధంగా ఈరోజు ఇవ్వాలనే ఒక కిట్ కూడా మీకు ఈరోజు అందజేస్తున్నాం. మరి ఇక్కడ ఇవన్నీ అందజేస్తూ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు, మనం ప్రభుత్వం అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేయడానికి మీ పేరెంట్గా మేము ఉన్నాం. ఎమ్మెల్యేలము, మంత్రులము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పేరెంట్గా బాధ్యత తీసుకుంటాం. కానీ మీరు చదువు మాత్రం ఒక శ్రద్ధతో చెడలవాట్లకు మీరు ఎప్పుడు కూడా పోకుండా సినిమాలకు కానీ, అదేవిధంగా గుట్కాలకు కానీ, గంజాయికి కానీ, డ్రగ్స్కి కానీ అలవాటు పడకుండా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా, మీ గ్రామానికి పేరు తెచ్చే విధంగా, ఈ కాలేజీకి పేరు తెచ్చే విధంగా, ఈ గడ్డకు పేరు తెచ్చే విధంగా మంచిగా ఉన్నత స్థానంలో ఎదిగి ఒక లక్ష్యం, ఒక గోల్ రీచ్ అయ్యేదాకా ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్, ఒక ఎస్పీఓ, కలెక్టరో, ఒక ఉపాధ్యాయునిగా ఒక లక్ష్యాన్ని, గోల్ని ఎంచుకొని కష్టపడి చదవాలని మీ శాసనసభ్యునిగా, మీ పేరెంట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా గోల్ రీచ్ కావాలి. కష్టపడి చదివితే మనం సాధించలేనిది అనేది ఏముండదు. నేను కూడా నా లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా కావాలి, పేద ప్రజలకు సేవ చేయాలి, ఎవ్వరు చేయని పని చేయాలనే ఒక లక్ష్యంతో నేను 2 సార్లు ఓటమి చెందిన, 3వసారి అందరి సహకారంతో గెలిచాను. అదే రకంగా మరి ప్రజలకు ఈ నియోజకవర్గం అభివృద్ధిని ఈ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలనేదే నా లక్ష్యం. కనుక మీరు కూడా పట్టుదలతో చదవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ప్రభుత్వము అన్ని రకంగా బ్రేక్ఫాస్ట్ విధానం కూడా గోడాం చూస్తాం, మీకు బ్రేక్ఫాస్ట్ విధానాన్ని తీసుకొస్తాం. బ్రేక్ఫాస్ట్ ప్రభుత్వమే మీకు పెడుతుంది. మళ్ళా మధ్యాహ్న భోజనానికి కూడా ఇబ్బంది పడితే అవసరమైతే 90 రోజులు కాదు 100 రోజులు పెట్టడానికి కూడా నేను సిద్ధమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా మీరు ఒకటే కోరుతున్నారు, మీకు ల్యాబ్ సిస్టమ్ తీసుకొచ్చాం, ఉపాధ్యాయుల నియామకాలు చేశాం, ఇక్కడ ఇంకో స్కావెంజర్ కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా స్కావెంజర్తో పాటు ఇంకా అవసరం ఉన్నటువంటి మరి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తాం. అడిషనల్ రూమ్స్ మరి మీరు 10 రూములు కోరితే 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ నిధుల కొరత కొంత ఏర్పడడం వల్ల కొన్ని చేయలేకపోయినాం. తప్పకుండా నా పీరియడ్లోపు, నాకు ఇంకా 3 సంవత్సరాలు ఈ నవంబర్, డిసెంబర్ అయితే పూర్తవుతుంది. తప్పకుండా నా పీరియడ్లోపు ఈ 2 కోట్ల రూపాయలు, ఈ 10 గదులను తప్పకుండా తీసుకొస్తా. మీకు ఇక్కడ పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.